యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, భూమి దాని ఫలమునిచ్చును. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుడు మనకు ఉత్తమమైన దానిని ఇవ్వాలి అని ఆశిస్తారు. తండ్రి తన పిల్లలకు శ్రేష్టమైనది, మంచివి ఇవ్వాలని ఎలాగూ కోరుకుంటారో, భూమి మీద ఉన్న శరీర రీతిగా ఈ తల్లిదండ్రులే తన పిల్లలకు మంచి ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, పరలోకమందున్న మన తండ్రి మన ఆత్మకు, శరీరానికి, ప్రాణానికి దేవుడయ్యున్న మన తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు మనలను ప్రేమతో సృష్టించుకొని, మనము పాపములో పడి ఉండగా అమూల్యమైన పరిశుద్ధ రక్తము చేత మనలను కొని పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా మార్చుకున్నారే. మరి ఆయనకి మన ఎడల మరెంత జాగ్రత్త ఉంటుందో మనము గ్రహించాలి. దేవుడు మనము ప్రార్థించినప్పుడు అది ఇవ్వలేదు అని బాధపడతాం. ఏదైతే నేను దేవుణ్ణి అడిగానో అది నాకు ఇవ్వలేదు, దొరకలేదు కనుక దేవుడు నా ప్రార్థన వినలేదు, నేను అడిగింది నాకు అనుగ్రహించలేదు కనుక దేవునికి నేనంటే ఇష్టం లేదు అనుకునే అల్పమైన భక్తి కలిగిన వారిని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన ఉత్తమమైన దానిని, ఏది మాన్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏవి ఖ్యాతి కలిగినవో అవే తన పిల్లలకి ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. నీవు దేవుని కుమారుడవైతే, దేవుని కుమార్తెవైతే, దేవుడిచ్చే శ్రేష్టమైన ఈవి కొరకు ఎదురు చూడు, అలసిపోవద్దు, అవిశ్వాస మాటలు పలకొద్దు, నీరసిల్లొద్దు, నిరుత్సాహపడొద్దు. శ్రేష్టమైనది నా పరలోకపు తండ్రి నాకు ఇస్తారు అనే ఒకే ఒక విశ్వాసముతో ఎదురు చూడు. ఆయన అట్టి కార్యములు చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రమయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్ములను భద్రపరిచారు, క్షేమాన్ని కలుగు చేశారు. శ్రేష్టమైన దానిని మీరు మాకు ఇవ్వాలని అయ్యా, మిక్కిలి శ్రేష్టమైనది మేము పొందుకోవాలని మీరు ఆశిస్తున్నారు. మేమే అనేకమైన సార్లు అల్పమైన వాటి కోసం, తుచ్చమైన వాటి కోసం, చాలా స్వల్ప విషయాల కోసం మిమ్మల్ని బాధపరిచి, గాయపరిచి, అవిశ్వాసులుగా ప్రవర్తించిన తీరు ఎన్నో మార్లు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యా, మమ్మల్ని మీరు కనికరించండి, కృప చూపండి, మీ కటాక్షము నొందిన వారిగా చేయండి. అయ్యా, శ్రేష్టమైన దానిని మీరిచ్చు వరకు మేము చేసిన ప్రార్థనలు, అడిగినవన్నీ పొంది ఉన్నామని, మీరు అనుగ్రహించినది మాకు బహుశ్రేష్టమైనదని, మీ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షించే బిడ్డలుగా మేము ఉన్నటకు సహాయం చేసి, ఎందరైతే నీ పిల్లలు అల్ప విశ్వాసముతో ఉన్నారో మిక్కిలి శ్రేష్టమైన దాని కొరకు ఎదురు చూసే కృప దయచేయమని, వారు ప్రార్థించినది, ఆశించినది, కోరుకున్నది ప్రతి మంచి కార్యములను మీరు సఫలపరిచి తృప్తిపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప తోడయుండునుగాక. శ్రేష్టమైన ఈవులతో నా దేవుడు మిమ్ములను నింపునుగాక. ఆమేన్.